నేలను కాపాడే బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె త్రినాథస్వామి పేర్కొన్నారు. సర్వ మానవాళికే కాదు సకల జీవరాశులకు తల్లి భూదేవని అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన నేల తల్లి దినోత్సవ వేడుకల్లో జాయింట్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేల తల్లి బాగుంటేనే భావి తరాలకు మంచి భవిష్యత్తు వస్తుందని అన్నారు. భూమాతకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టామని అన్నారు. పుడమిని కాపాడుకుంటే మనకు మనుగడ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రంలో సైంటిస్టులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో రైతులకి, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఒక అవగాహన ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ నేల దినోత్సవం సంబంధించి ఏంటంటే ఈ సంవత్సరం 24కి సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే నేలల్ని సంరక్షించాలి. ముఖ్యంగా ఏంటంటే కొలవాలి, తర్వాత మేనేజ్ చేయాలి, అదేవిధంగా నిర్వహించాలి. అంటే మేనేజ్, మానిటర్ అండ్ మెజర్ ఈ అనేటువంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. ఇది మెయిన్ థీమ్ నేలల దినోత్సవ సందర్భంగా. ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి థాయిలాండ్లో ఒక హెచ్బి రాజు గారు అనేటువంటి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రపంచ నేల దినోత్సవం అనేటువంటిది ప్రపంచం మొత్తం మీదన ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏంటంటే చాలా సంవత్సరాలు బాగా కష్టపడి నేలను ఏ విధంగా సంరక్షించాలి అన్నటువంటి విషయాల మీదన బాగా ఇది చేయడం వల్ల ఏంటంటే ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 2014 సంవత్సరం నుంచి కూడా ఈ వరల్డ్ సాయిల్ డే అన్నటువంటిది మనం ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్తో మనము ఇది కార్యక్రమాన్ని చేస్తున్నాము.